ఉంటది, తాగితే హెల్త్ డ్రింక్ లేకపోతే తాగితే దేశానికి మంచిది అని చెప్పాడు అంటే ఆడంత సన్నాసం కొడలేడు, సమాజాన్ని భ్రష్టు పట్టించేవాడు. కాబట్టి తాగడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఎక్కువగా తొందరగా పాడవుతాయి. ఎందుకు ఎక్కువ తాగడానికి పర్మిషన్ ఇచ్చాం ఇప్పుడు మనం. ఇదివరకు 250 రూపాయలు 300 రూపాయలు ఉన్నప్పుడు ఒక బాటిల్ తాగేవాడు, ఇప్పుడు 99 రూపాయలకు వచ్చినప్పుడు 3 బాటిల్ తాగుతున్నాడు. ఆరోగ్యం తొందరగా నాశనం అవుతుంది. అదేమంటే ఆరోగ్యకరమైంది అనేది స్టేట్మెంట్ లో బాగుంటుంది, పేపర్లో రాసుకోవడానికి. నాణ్యమైనటువంటి మందు అన్నటువంటిది, మందులో నాణ్యత ఎక్కువ ఉందంటే తొందరగా చేస్తారని అర్థం, అంతేగాని బాగుంటారని అర్థం కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దాంతో ఇప్పుడు అదొక పక్కన తీవ్ర అనారోగ్యం పాలవుతారు. అనారోగ్యం పాలైనోడికి ఆరోగ్యశ్రీ లేకపోతే ఏమైపోతుంది, తొందరగా క్లారిటీ ఏంటంటే ప్రభుత్వం ఆలోచన ఏంటి అనేది, ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక పక్క ఏంటి నిన్న 500 కోట్లు ఎంతో ఇవ్వడానికి రెడీ అయ్యారు ఆ స్పెషాలిటీ హాస్పిటల్ యూనియన్స్, ఎప్పుడైతే మేము సేవలు నిలిపేస్తున్నా అన్నాము అనేది ఒకటి. ఒక పక్క ఆరోగ్య బీమా, అంటే ఆరోగ్య బీమా ఆరోగ్యశ్రీ రెండు మెర్జ్ అయిపోబోతున్నాయా భవిష్యత్తులో? ఆరోగ్యశ్రీని కంప్లీట్ గా నిర్వీర్యం చేసేస్తారా, దీంతోనే సరిపెడతారా, ఏంటి క్లారిటీ? ఇందులో చిన్న లాజిక్ కనబడుతుంది నాకైతే. ఆయుష్మాన్ భారత్ కి వాస్తవంగా డైరెక్ట్ గా ఇస్తున్నారు కాబట్టి ఆయుష్మాన్ భారత్ ఏమన్నా, ఆయుష్మాన్ భారత్ నుంచి ఎంత నిధులు వీళ్ళు ఏమైనా తీసుకుంటారా, ఆరోగ్యశ్రీకి వాడతారా నిధులు, వాడతారా ఏంటి?